హాయ్ ఫ్రెండ్స్! టుడే అయితే మనం సొరకాయ హల్వా ట్రై చేస్తున్నాము. సొరకాయ పీల్ తీస్తూ మనం దీంతో ఎక్కువగా పీల్ తీసి ఇవన్నీ కట్ చేయడం చాలా కష్టమవుతుంది కాబట్టి ఈ మిక్సీ జార్ ఉంటది. దీంట్లో వేసేస్తే మనకి పీసెస్‌లా వచ్చేస్తాయి. ఇలా ట్రై చేయండి. ఈజీగా టైం టేకెన్ తీసుకోకుండా ఈజీగా అయిపోతుంది. ఇలా మనం కట్ చేసి పైనుంచి పెట్టేస్తుంటే కిందనంతా రౌండ్‌గా ఇలా అయిపోతూ ఉంటుంది. ఇలా అయిపోయిన దాన్ని ఒక బౌల్‌లో తీసుకొని దీన్ని మొత్తం వాటర్ అంతా వడకపట్టి పిండేయాలన్నమాట. ఇలా మొత్తం వాటర్ అంతా ఒక కంటైనర్‌లో తీసుకుంటే మొత్తం ఆ పిప్పులా వస్తది కదా! అది మాత్రమే తీసుకోవాలి. ఈ వాటర్ అనేది చాలా ప్యూర్ జ్యూస్ మాట. మనం ఆ వాటర్ వేస్ట్ చేయకుండా మనం తాగితే మంచిది. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకొని బటర్ హీట్ అయిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఉండి హీట్ అయిన తర్వాత మనం వడకపట్టుకున్న పిండాం కదా! ఆ పిప్పుని మొత్తం ఈ బౌల్‌లో వేసుకొని ఆ బటర్‌లో ఫ్రై చేయాలి. అటు ఇటు ఫ్రై చేసి దానిపైన మూత పెట్టి ఉంచాలి. మొత్తం పచ్చివాసన పోయే వరకు మూత పెట్టి ఉంచి ఆ తర్వాత మిల్క్ యాడ్ చేయాలి. మిల్క్ అనేది యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా కలిపి అందులో షుగర్ యాడ్ చేయాలి. ఇది 3 సొరకాయస్ తీసుకున్నాం కాబట్టి మనం హాఫ్ కేజీ షుగర్ తీసుకున్నారు. షుగర్ వేసిన తర్వాత అటు ఇటు కలుపుతూ ఉండాలి. ఇది చాలా ఎక్కువ టైం పడుతుంది. మొత్తం అంతా ఉడికి ఇవన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది. చాలా ఓపికగా చేయాలి. ఇది పచ్చికోవా అని షాప్‌లో అమ్ముతూ ఉంటారు. ఆ పచ్చికోవా అందులో వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటది. షుగర్ వేసిన తర్వాత కాసేపు ఉడికిన తర్వాత ఈ పచ్చికోవా యాడ్ చేయండి. పచ్చికోవా అయిపోయిన తర్వాత పక్కనే ఇంకో స్టవ్ మీద మనం డ్రై ఫ్రూట్స్ ఘీలో వేడి చేయాలి. అవన్నీ డ్రై ఫ్రూట్స్ అన్నీ ఈ హల్వాలో వేసాక గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ యూజ్ చేయాలి. తర్వాత యాలకులు దంచి పైన పొడి వేస్తే చాలా టేస్ట్‌గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్, యాలకులు అన్నీ వేసుకున్నాక పైన గార్నిష్ కోసం పౌడర్‌లా వేయాలి. అంతేనండి. చాలా సింపుల్ హల్వా. హల్వా ఏమో కంప్లీట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి ఒక్కసారి ట్రై చేయండి. చాలా